హాయ్. పెట్టాలి. రౌండ్గా కోస్తున్నాడు. పరుగుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ అయితే వండుకోబోతున్నాం. నేను, కృష్ణ, సీను, వాళ్ళ అబ్బాయి ఇటుకో బెన్నీ, అవినాష్, ఇంకో అబ్బాయి రావాలి, వాడు తర్వాత వస్తాడు. కర్రీ వండబోయేది. మాంసం అయితే కడుగుతున్నాడు. ఫ్రెండ్స్, మేమైతే షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్న చికెన్ అయితే శుభ్రంగా ఇలా వాటర్తో అయితే కడుక్కున్నాం. చికెన్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2, అలాగే ఆశీర్వాద్ చికెన్ మసాలా 1, ఆశీర్వాద్ కారం 1, అలాగే ధనియాల పొడి ప్యాకెట్ అయితే తీసుకున్నాం. వీటితో పాటు కొద్దిగా సాల్ట్, తగినంత నూనె కూడా తీసుకున్నాం. ఫ్రెండ్స్, కృష్ణ అయితే వంట స్టార్ట్ చేశాడు. చాలా ఫన్నీగా, క్రేజీగా అయితే ఉండబోతుంది ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మాంసం అయితే కొంతసేపు ఉడికిన తర్వాత సాల్ట్ వేసి ఇలా కలుపుతున్నాడు. బాగా కలిపిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 తెచ్చాం కదా, 2 కూడా వేసాడు. చికెన్ అయితే పొయ్యి మీద ఉంచి బాగా మంట పెట్టి ఈ సమయంలో అయితే ఉల్లిపాయలు అలాగే నిమ్మబద్దలు అయితే కోస్తున్నాడు చికెన్లో తినడానికి. ఫ్రెండ్స్, చికెన్ అయితే కొంతసేపు ఉడికించిన తర్వాత పసుపు వేస్తున్నాడు. ఫ్రెండ్స్, పసుపు వేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కలుపుతున్నాడు. బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి కొద్దిగా సాల్ట్ వేశాడు. సాల్ట్ వేసిన తర్వాత ఆశీర్వాద కారం పొడి కూడా వేసేసాడు. ఎర్రని కారం వేసుకున్న తర్వాత చికెన్ అయితే ఇలా కలర్ఫుల్ గా రెడీ అయింది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేశాడు. ఫ్రెండ్స్, కారం వేసుకొని కొంతసేపు ఉడికించిన తర్వాత అయితే మళ్ళీ తీసి దాన్ని అయితే కొంచెంసేపు కలిపాడు. కలిపిన తర్వాత ధనియాల పొడి అయితే వేస్తున్నాడు. ధనియాల పొడి వేసిన తర్వాత అయితే మళ్ళీ బాగా ఒకసారి కలిపాడు. కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేశాడు. ఫ్రెండ్స్, కొత్తిమీర వేసిన తర్వాత అయితే లాస్ట్ గా చికెన్ మసాలా కూడా వేస్తున్నాడు. నాకైతే చికెన్ ఇలా చూస్తుంటే నోరు ఊరుతుందబ్బా. ఫ్రెండ్స్, బయట హోటల్స్ లోను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోను మనం తినొచ్చు, కానీ ఇలాంటి అడవి ప్రాంతంలో వండుకొని ఇలా తింటే కిక్కే వేరబ్బా. ఫ్రెండ్స్, నాకు టేస్ట్ చూడమని కృష్ణ అయితే నాకు ఒక మొక్క ఇచ్చాడు. ఇప్పుడు టేస్ట్ కారం బాగా ఎక్కువ ఉంది, కానీ బాగుంది. సూపర్గా ఉంది. కృష్ణ స్పెషల్ అనమాట ఇలాంటివి వండుతున్నాం. ఫ్రెండ్స్, మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయితే ఈ కర్రీని తీసుకెళ్లి ఒక చోట పెట్టుకొని ఇంకా మనం తినడమే ఆలస్యం అనమాట. పొగ ఏంటి ఒక్కసారిగా ఎంతలో వస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, జీడిపిక్కలు కాల్స్తున్నాడు. ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో ఫస్ట్ గా చెప్పాను కదా, 4వ వ్యక్తి అని. వాడు వీడే ఆకులు అయితే తెంపి కడుగుతున్నాడు చికెన్ వేసుకోవడానికి. కృష్ణ కష్టపడి ఎలాగోలాగా జీడిపిక్కలు అయితే కాల్చి పప్పు అయితే రెడీ చేశాడు. రెడీ చేసిన ఆ పప్పుని అయితే తొక్క తీస్తున్నాడు. పైన తొక్క ఉంటుంది కదా, తొక్క అయితే తీస్తున్నాడు. ఇదంతా కూడా మా సెటప్ అనమాట. డ్రింక్, అలాగే వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ చికెన్ తినడం. ఇప్పుడే కోసిన పచ్చని ఆకుల్లో వేడి వేడి చికెన్ వేసుకొని తింటే వేరే లెవెల్, అంతే వేరే లెవెల్. ఫ్రెండ్స్, కృష్ణ అయితే చికెన్ ఒక్కొక్కరికి వేసి వేస్తున్నాడు. ఆ పక్కన అయితే శ్రీను డ్రింక్ అయితే పోస్తున్నాడు. ఈ బొడ్డు చూసారా, మేము వీడితో పాటు 5గురం అనమాట. సీన్కి కూడా ఈ ఆకులు వేసి అయితే ఇస్తున్నాడు. నాకు ఇంకివ్వలేదు, చూద్దాం నాకు ఎప్పుడు ఇస్తాడు. మొత్తం అందరికీ వేసిన తర్వాత అయితే తినడం అయితే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, చికెన్ అయితే చాలా బాగా వండాడు. ఇలా కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు అది మళ్ళీ తరగతి నేను చెబుతాను. మరి నలుగురికి నారాయణ, కొలంలో గోవింద అన్నారు. కట్టెలో చూడు. What a beautiful.
నాకు కాల్చరేటి పచ్చగా స్టెప్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.